హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ హుషారు పెట్టలు. ఇప్పుడే సినిమా చూశాను. సినిమాని ఇంకా బాగా ప్రమోషన్ చేసి ఉంటే కనుక ఈ సినిమాకి రిజల్ట్ అనేది వేరే రేంజ్లో ఉండును. అండ్ సరైన టైంలోని కాకుండా చాలా రిస్క్ టైంలోని ఈ సినిమాని రిలీజ్ చేశారేమో అని అనిపించింది. బట్ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే సినిమా అయితే నాకు నచ్చింది. ఈ సినిమా గురించి ఏమైనా చెప్పాలి అంటే జస్ట్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్తాను. లైక్ మారుతి తీసిన ఈ రోజుల్లో బస్ స్టాప్ ఇలాంటి మూవీస్ అన్నీ ఎలా ఉంటాయంటే యూత్ని బాగా అట్రాక్ట్ చేయడం కోసం డబల్ మీనింగ్ డైలాగులు కానీ అడల్ట్ కంటెంట్ కానీ కొంచెం కొంచెం యాడ్ చేసి లాస్ట్లోనూ ఒక పబ్లిక్‌కి సంబంధించిన ఎమోషనల్ మెసేజ్‌ని ఇచ్చి సినిమాని ఎండ్ చేస్తారు. సేమ్ ఆ టైప్ ఆఫ్ జోనర్‌లోనే వచ్చిన మూవీయే ఈ 'హుషారు పెట్టలు'. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ ట్రాక్ తోటి వెళ్ళిపోయి అండ్ అడల్ట్ డైలాగ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది సినిమా. అండ్ ప్రెజెంట్ జనరేషన్‌లోని ఫోన్ వల్ల వచ్చే ఇబ్బందులు గానీ, ఫోన్ చూస్తున్నప్పుడు ఈ తరం పిల్లలు ఎలాగా చెడిపోతున్నారు అన్నది డైరెక్టర్ చాలా క్లియర్‌గా ఫస్ట్ హాఫ్ అంతా సినిమాలోని అదే చూపించి, సెకండ్ హాఫ్ మొత్తానికి ఎమోషనల్‌గా కనెక్ట్ చేసి, లాస్ట్‌లోనే ఒక క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ మెసేజ్‌నిచ్చి సినిమాని డీసెంట్ క్లైమాక్స్ తోటి ఎండ్ చేశారు. సో, ఇంక సినిమాలోని అంతా బాగుంది కానీ ప్రమోషన్స్ లేకపోవడం వల్ల, అలాగే తెలిసిన యాక్టర్‌లు కాకుండా కొత్త యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేసి ఇంత పెద్ద సినిమాని ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్‌గా రిలీజ్ చేశారు. కానీ ఈ రిలీజ్ డేట్ వల్ల కొంచెం ఇబ్బందుంది. ఎందుకంటే 'సూర్య' నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్', అలాగే 'మకుటం', అలాగే 'అగద' ఇలా చాలా సినిమాలు రిలీజ్ అవ్వడంతో పాటు ఆడియన్స్ అనేవాళ్ళు కొంచెం కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారు ఏ సినిమాకెళ్ళాలని. 'హుషారు పెట్టలు' అయితే మీకొక మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని చెప్తాను. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమాలోని బీజీఎం గానీ, పాటలు గానీ బానే ఉన్నాయి. ఈ సినిమా స్టోరీ వన్ టైమ్ వాచబుల్ అని చెప్పను. బాగుంది. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కూడా బాగుంది. కానీ ప్రమోషన్స్ లేకపోవడం, స్టార్ కాస్టింగ్ లేకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్. ఇంకా రిమైనింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు డైరెక్టర్ చెప్పాలనుకున్నది చాలా క్లియర్ కట్‌గా చెప్తూ ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ చేశాడు. ఎనీవే సినిమా అయితే నాకైతే నచ్చింది. ఒకవేళ 'హుషారు పెట్టలు' సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం కానీ, మరిన్ని మూవీ రివ్యూస్ కోసం కానీ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. లాస్ట్‌లోని ఒక పాయింట్ చెప్తాను. ఏంట్రా చాలా సినిమాలకి స్టోరీని పాయింట్‌ని ఇలా రివీల్ చేస్తాడు కదా! ఈసారి రివీల్ చేయలేదేమో అని అనుకోవద్దు. ఈ సినిమా స్టోరీ లైన్ నేను చెప్పకూడదనుకుంటున్నాను. ఎందుకంటే తెలిసిన స్టోరీ లైనే. కానీ అది కూడా చెప్తే మీలో ఉన్న క్యూరియాసిటీ పోతుంది కాబట్టి స్టోరీని ఎక్కడా రివీల్ చేయకుండా సినిమా గురించి మాత్రమే మాట్లాడాను. సో, సినిమా చూడకపోతే సినిమా చూడండి. మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్.